హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బస్. సో 2024 ఐపీఎల్లో ఫస్ట్ మ్యాచ్, బ్లాక్ బాస్టర్ మ్యాచ్ జరగబోతోంది. చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. మరి ఎవరు గెలుస్తారు? సో నార్మల్గా ఏదో హెడ్ టు హెడ్ చెప్పేసి ఊరికే ప్రిడిక్షన్ చెప్పడం కాకుండా క్లియర్ కట్గా మీకు అనాలిసిస్ అనమాట. అది ఏ విధంగా అంటే ఫస్ట్ మనం ప్లేయింగ్ 11 తెలుసుకుందాం ఈ వీడియోలో, రెండు టీమ్స్వి. ఆ తర్వాత రీసెంట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఇంపార్టెంట్ ప్లేయర్స్, అంటే రెండు టీమ్స్లో ఉన్న ఇంపార్టెంట్ ప్లేయర్స్ రీసెంట్గా ఎలా పర్ఫామ్ చేశారు. ఇక ఆ తర్వాత ఇంపార్టెంట్ ప్లేయర్స్ అంటే రెండు టీమ్స్లో ఉన్న వాళ్ళ బ్యాట్స్మెన్స్ వర్సెస్ బౌలర్స్ ఏ విధంగా ఉంది బ్యాటిల్ అనేది. అండ్ ఆ తర్వాత హెడ్ టు హెడ్ తెలుసుకుందాము. తర్వాత క్లియర్గా పిచ్ రిపోర్ట్ తెలుసుకుందాము. ఆ నెక్స్ట్ మనం మ్యాచ్ ప్రిడిక్షన్ తెలుసుకుందాము. అంటే ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పినవన్నీ మీరు క్లియర్గా చూశారు అంటే ప్రిడిక్షన్ అనేది మీకే తెలిసిపోతుంది అనమాట, ఏ మ్యాచ్ గెలిచే ఛాన్స్ ఉంది నంబర్స్ ప్రకారం. సో అందుకే వీడియో మొత్తం చూడండి. అయితే మ్యాచ్ ప్రిడిక్షన్ అనేది మీకు ఇంకా క్లారిటీగా కావాలి అంటే నేను టెలిగ్రామ్ ఛానల్లో టాస్ పడిన వెంటనే అప్డేట్ చేస్తాను. సో ఇది అనాలిసిస్ ప్రకారం చెప్తున్న వీడియో. సో డిస్క్రిప్షన్ బాక్స్లో తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది, వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. సో ఇక ఫస్ట్ మనం ఇంతకుముందు చెప్పినట్టుగా ప్లేయింగ్ 11తో స్టార్ట్ చేద్దాము. ఈ రెండు టీమ్స్ ఎటువంటి ప్లేయింగ్ 11తో రాబోతున్నాయి. సో సిఎస్కే ప్రిడిక్టెడ్ ప్లేయింగ్ 11 ఒకసారి చూసాము అంటే రుతురాజ్ గైక్వాడ్, రచిన్ రవీంద్ర, అజింక్య రహానే, శివం దుబే, మోయిన్ అలీ, రవీంద్ర జడేజా, మిచెల్ శాంట్నర్, ఎంఎస్ ధోని, శార్దుల్ ఠాకూర్, దీపక్ చాహర్, మహేష్ తీక్సానా. మరి ఇంపాక్ట్ ప్లేయర్ ఉన్నాడు కదా, ఎవరు అంటే సమీర్ రిజ్వీ లేదా తుషార్ దేశ్ పాండే. సో మీకు తెలుసు, చూసే ఉన్నారు, ఇప్పటివరకు చాలాసార్లు చూశారు. ఇంపాక్ట్ ప్లేయర్ని సిచ్యువేషన్ ప్రకారం బ్యాట్స్మెన్ అవసరమైతే బ్యాట్స్మెన్, బౌలర్ అవసరమైతే బౌలర్ని తీసుకుంటూ ఉంటారు. సో అయితే ఇక్కడ సమీర్ రిజ్వీని ఎందుకు పెట్టాను, మీకు ఎవరికి తెలియని పేరు అనమాట, కొత్తగా తీసుకుని చెన్నై సూపర్ కింగ్స్ అన్నది రీసెంట్ పర్ఫార్మెన్స్లో అవన్నీ చూసినప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ఇక నెక్స్ట్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎటువంటి ప్లేయింగ్ 11తో వచ్చే ఛాన్స్ ఉంది. సో ఫ్యాఫ్ డూప్లెసిస్, విరాట్ కోహ్లీ, రజత్ పటిదర్, గ్లెన్ మ్యాక్స్వెల్, కెమ్రన్ గ్రీన్, మహిపాల్ లాంబ్రోర్, దినేష్ కార్తిక్, కరణ్ శర్మ లేదా మయాంక్ దగర్ ఎవరైనా ఉండొచ్చు, రీస్ టాప్లే లేదా లాకీ ఫెర్గుసన్, అల్జరీ జోసఫ్. సో ఇది మీకు రీసెంట్ పర్ఫార్మెన్స్ చూస్తే అప్పుడు మీకు అర్థమవుతుంది ఎవరు వస్తారని చెప్పి నేను అన్ని కూడా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేదా మొహమ్మద్ సిరాజ్ ఖచ్చితంగా ఉంటాడు. ఈ ఓవర్సీస్ ఫాస్ట్ బౌలర్స్లోనే మాత్రం కొంచెం డౌట్ ఉందన్నమాట ఎవరు వస్తారని చెప్పి. ఇక తర్వాత ఆకాష్ దీప్ ఖచ్చితంగా ఉంటాడు. సో ఇంపాక్ట్ ప్లేయర్గా ఈ టీంలో కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. మయాంక్ దగర్ రావచ్చు, ప్లేయింగ్ 11లో లేకుంటే ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చే ఛాన్స్ ఉంది. లేదా యష్ దయాల్ రావచ్చు. బ్యాటింగ్ ప్రకారం చూసుకున్నాము అంటే సుయాష్ ప్రభుదేశ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇదనమాట రెండు టీమ్స్ యొక్క ప్లేయింగ్ 11 ప్రిడిక్షన్. సో ఇప్పుడు ఈ రెండు టీమ్స్లోని ఇంపార్టెంట్ ప్లేయర్స్ రీసెంట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది. సో అందరివి చెప్పట్లేదు, ఎందుకంటే రెండు టీమ్స్లోని ప్రతి ఒక్క ప్లేయర్ రీసెంట్ పర్ఫార్మెన్స్ చెప్పాను అంటే ఈ వీడియో ఒక 20 మినిట్స్ 30 మినిట్స్కి వెళ్ళిపోతుంది, మీరు ఖచ్చితంగా చూడరు. అందుకే ఇంపార్టెంట్ ప్లేయర్స్ని చూస్ చేసుకున్నాను. సో ఫస్ట్ మనం చెన్నై సూపర్ కింగ్స్తో స్టార్ట్ చేసాము అంటే రుతురాజ్ గైక్వాడ్ రీసెంట్ పర్ఫార్మెన్స్ మీకు కనిపిస్తుంది ఇక్కడ డేటా మొత్తం. సో మనోడు పర్ఫార్మెన్స్ చూసాము అంటే 58, 123, 32, 102, 46, 82. సో చాలా మంచి స్కోర్స్ కనిపిస్తున్నాయి. యాక్చువల్గా రుతురాజ్ గైక్వాడ్ ఐపీఎల్లో మినిమం గ్యారంటీ ప్లేయర్ అనమాట. మనం చాలా మంది ప్లేయర్స్తో పోల్చుకుంటే కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేసే ప్లేయర్. ఒకవేళ ఒక 4-5 మ్యాచెస్ మిస్ అయినా సరే తర్వాత కూడా గెట్ ఆన్ అయిన సందర్భాలు చాలా చూసాం. సో రుతురాజ్ గైక్వాడ్ చాలా మంచి టచ్లో ఉన్నాడు, మంచి స్ట్రైకర్తో కూడా ఉన్నాడు. అతని పర్ఫార్మెన్స్ విషయంలో ఎటువంటి డౌట్ లేదు. ఆర్సీబీతో కూడా బాగా ఆడే ఛాన్స్ ఉంది, మంచి నాక్ ఆడే ఛాన్స్ ఉంది. ఇక రచిన్ రవీంద్ర, సో ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్లో అతనికి చోటు కల్పించబోతోంది టీమ్ మేనేజ్మెంట్. డెవాన్ కాన్వే లేడు కాబట్టి అతనికి ఒక లక్కీ జాక్పాట్ అనే చెప్పాలి. అయితే రచిన్ రవీంద్ర రీసెంట్ పర్ఫార్మెన్స్ని ఇక్కడ మెన్షన్ చేయట్లేదు, ఎందుకంటే అతను ఫెంటాస్టిక్ ఫామ్లో ఉన్నాడు, ఎటువంటి డౌటు లేదు. కానీ ఫస్ట్ టైం ఐపీఎల్ ఆడబోతున్నాడు. సో మీ అందరికీ తెలుసు అనమాట, ఐపీఎల్ వేరు, ఇంటర్నేషనల్ ఫార్మాట్ వేరు అనమాట. అంటే అక్కడ ఆడిన వాళ్ళు ఇక్కడ ఆడరా అంటే అలానే కాదు. చాలా మంది పెద్ద లెజెండ్స్ సైతం ఐపీఎల్లో సరిగ్గా పర్ఫామ్ చేయలేక ఆక్షన్లో అమ్ముడుపోక పక్కకు పోయిన రోజులు ఉన్నాయి. సో అందుకే ఒకసారి రచిన్ రవీంద్ర పర్ఫార్మెన్స్ చూస్తే అర్థమవుతుంది మనకి ఈ సంవత్సరం మొత్తం, లేకుంటే ఒక 4-5 మ్యాచ్లు చూశాక అతను ఆడతాడా లేదని తెలుస్తుంది. బట్ చాలా మంచి ఫామ్లో అయితే ఉన్నాడు, చాలా మంచి స్ట్రైకర్తో బ్యాటింగ్ చేస్తున్నాడు, అవసరమైతే బౌలింగ్ కూడా చేయగలడు. ఇక నెక్స్ట్ అజింక్య రహానే. సో చాలా కాలం అయిపోయింది అనమాట, T20 ఫార్మాట్కి దూరం అయిపోయి ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు. సో నార్మల్ పర్ఫార్మెన్స్ మాత్రమే నాకు కనిపించింది. నేను స్టాట్స్ మొత్తం చూసినప్పుడు పెద్దగా ఆహో అనే పర్ఫార్మెన్స్ అయితే కనిపించలేదు. మేబీ నాకు తెలిసి 20, 17, 18 ఈ రేంజ్ స్కోర్స్ మాత్రమే ఉన్నాయి. బట్ టీంలో ఉంటాడనమాట, సిఎస్కే వాళ్ళు ఇతనికి ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇక నెక్స్ట్ శివం దుబే రీసెంట్ పర్ఫార్మెన్స్ చూసాము అంటే, సో
అతని పర్ఫార్మెన్స్ చూసినప్పుడు మీకు కూడా కనిపిస్తుంది ఇక్కడ మనం ముఖ్యంగా రన్స్ కన్నా ఎక్కువగా స్ట్రైక్ రేట్ని చూడాలన్నమాట. అంటే 63, 60, 48, 47 మంచి స్కోర్స్ కనిపిస్తున్నాయి. స్ట్రైక్ రేట్ కూడా 196, 150, 195, 130. సో చాలా మంచి స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేస్తున్నాడు, చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. చెన్నైలో బాగా గ్లూ అయిపోయాడు అనమాట, మెయిన్ ప్లేయర్గా మారబోతున్నాడు. సో శివం దుబే కూడా ఈ సీజన్లో కూడా మంచిగా పర్ఫామ్ చేసే ఛాన్స్ ఉంది. బట్ ఫస్ట్ మ్యాచ్ చూస్తే మనకి ఇంకా క్లారిటీ వస్తుంది. ఇక నెక్స్ట్ చూసాము అంటే మోయిన్ అలీ ఈ టీంలో ఇంపార్టెంట్ ప్లేయర్, బట్ అతని ఫామ్ అన్నది యావరేజ్గానే కనిపిస్తుంది. నేను మొత్తం అతని స్టాట్స్ చూసినప్పుడు పెద్ద స్కోర్స్ నాకు కనిపించలేదు, బట్ క్విక్ హిట్టింగ్స్ చేస్తున్నాడు అనమాట. అంటే ఎక్కువ స్ట్రైక్ రేట్తో రన్స్ చేస్తున్నాడు, బట్ రన్స్ మాత్రం 27, 20, 15, 17 ఆ రేంజ్ మాత్రమే ఉన్నాయి. ఇక బౌలింగ్ విషయానికి వచ్చినా సరే అతను పెద్దగా పర్ఫామ్ ఏం చేయలేదు రీసెంట్గా. సో మరి చూద్దాం ఈ సీజన్లో ఎలా పర్ఫామ్ చేస్తాడు. ఇక నెక్స్ట్ జడేజా సిఎస్కే టీంలో చాలా ఇంపార్టెంట్ ప్లేయర్. సో ఒకసారి చూసాము అంటే రీసెంట్ మ్యాచెస్లో అతని స్ట్రైక్ రేట్ అనేది చాలా ఇంప్రూవ్ అయిపోయింది. అంటే ఇంకా ఎక్కువ స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేస్తున్నాడు అనమాట. బౌలింగ్లో చూసాము అంటే లాస్ట్ 10 మ్యాచెస్లో 11 వికెట్స్ తీసుకున్నాడు. అంటే బౌలింగ్ పరంగా జడేజా కొంచెం తక్కువ ఉందనే చెప్పాలి, బట్ చపక్ స్టేడియం లాంటి వాటిల్లో జడేజా ఖచ్చితంగా వికెట్స్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. ఇక శార్దుల్ ఠాకూర్, సో చెన్నైని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, మళ్ళీ ఇప్పుడు చెన్నైలోకి వచ్చాడు. ఆ లార్డ్ అన్న పేరు కానీ, ఆ మ్యాజిక్ హ్యాండ్ అన్న పేరు కానీ అన్నీ కూడా చెన్నైలో ఉన్నప్పుడే వచ్చినవే. సో ఇప్పుడు మరి లాస్ట్ ఐపీఎల్ తర్వాత అతను ఏ T20 మ్యాచ్ కూడా ఆడలేదు. సో ఇక్కడ ఇదే క్వశ్చన్ మార్క్ అనమాట. అతను ఎలా పర్ఫామ్ చేస్తున్నా అనేది ఒక కన్ఫ్యూజన్ అండ్ అలాగే ఒక సర్ప్రైజ్గా ఉండే అవకాశం ఉంది. సో చూద్దాం మరి ధోని ఎలా యూస్ చేసుకుంటాడు. ఇక నెక్స్ట్ చూసాము అంటే దీపక్ చాహర్ లాస్ట్ 10 మ్యాచెస్లో 21 వికెట్స్ తీసుకున్నాడు. సో దీపక్ చాహర్ చెన్నై సూపర్ కింగ్స్కి స్ట్రైక్ బౌలర్, ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. సో ఈ ఇయర్ కూడా అతను బాగా పర్ఫామ్ చేసిన అవసరం టీంకి చాలా ఉంది. సో లాస్ట్ 10 మ్యాచెస్లో 21 వికెట్స్ అంటే చాలా మంచి పర్ఫార్మెన్స్. అయితే ఎకానమీ అనేది కొంచెం అటు ఇటుగా వెళ్తుంది. అతను ఎకానమీని మెయింటైన్ చేశాడంటే మాత్రం సూపర్ ప్లేయర్ అయ్యే అవకాశం ఉంది. ఈ లాస్ట్ 10 మ్యాచెస్లో లాస్ట్ ఐపీఎల్ కూడా ఉంది, గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ మహేష్ తీక్సనా, సో సరైన ఫామ్లో లేడు, ఏ మాత్రం వికెట్స్ తీసుకోవట్లేదు. మరీ ముఖ్యంగా ఎకానమీ అనేది ఎక్కడికో వెళ్ళిపోతుంది. 13, 14 రీసెంట్ మ్యాచెస్ అన్ని కూడా ఫెయిల్ అయ్యాడు. మరి ఎంఎస్ ధోని ఈ బౌలర్ని, స్పిన్ బౌలర్ని ఎలా యూస్ చేసుకుంటాడు? ఎందుకంటే స్పిన్నర్స్ కొంచెం అటు ఇటు ఫామ్లో ఉన్న ఎంఎస్ ధోని వాళ్ళని కొన్నిసార్లు కరెక్ట్గా యూస్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఆ ఫీల్డ్ సెటప్స్ అవ్వచ్చు, అంటే చెప్పడం కానీ వాళ్ళకి సజెషన్స్ ఇవ్వడం. సో చూద్దాం. నెక్స్ట్ సమీర్ రిజ్వీ గురించి చెప్పాలి, అందుకే చెప్పాను అనమాట పైన ప్లేయింగ్ 11లో ఎందుకు తీసుకునే ఛాన్స్ ఉంది. సో సమీర్ రిజ్వీ ఒక మంచి ఫామ్లో ఉన్న ప్లేయర్, అండ్ ఈ ప్లేయర్ చాలా భారీ హిట్టర్. ఇతని స్ట్రైక్ రేట్స్ అన్ని మనం తీసాము అంటే ఇతని యావరేజ్ స్ట్రైక్ రేటే 150 అబోవ్ ఉంటుంది. సో అంత భారీ హిట్టర్ అనమాట. అందుకే ఇతన్ని ఇంపాక్ట్ ప్లేయర్గా చెన్నై సూపర్ కింగ్స్ యూజ్ చేసే ఛాన్స్ ఉంది. ఇక నెక్స్ట్ మనం ఫ్యాఫ్ డూప్లెసిస్ అంటే ఆర్సీబీ పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చాము అంటే ఫ్యాఫ్ డూప్లెసిస్ రీసెంట్ పర్ఫార్మెన్స్ చూసాము అంటే ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది మీకు. సో బిగ్ స్కోర్స్ అనేవి 50, 25, 55, 57, 3, 25, 17 అంటే లో స్కోర్స్, బిగ్ స్కోర్స్ కనిపిస్తున్నాయి. అంటే సౌత్ ఆఫ్రికా T20 లీగ్లో లాస్ట్లో ఆడాడు. స్టార్టింగ్ కొంచెం ఫెయిల్ అయ్యాడు కానీ తర్వాత మళ్ళీ ఫామ్ అందుకున్నాడు. బట్ ఫ్యాఫ్ డూప్లెసిస్ గురించి మనందరికీ తెలుసు, అతను కన్సిస్టెన్సీకి మారిపోయారు అనమాట, అది ఏ లీగ్లో అయినా సరే. సో ఆర్సీబీకి ఈసారి కూడా చాలా మంచి రన్స్ చేసే అవకాశం క్లియర్గా ఉంటుంది, ఎందుకంటే బిగ్ ప్లేయర్ కాబట్టి. ఇక నెక్స్ట్ విరాట్ కోహ్లీ 2023 ఐపీఎల్ తర్వాత కేవలం 2 T20 మ్యాచ్లు మాత్రమే ఆడాడు. సో ఇక్కడ ఇదే అందరినీ ఆశ్చర్యపరిచే విషయం అనమాట. 2 T20 మ్యాచ్లు ఆడాడు, తర్వాత ఏ మ్యాచ్ ఆడలేదు, అంటే T20 మ్యాచ్లు. సో ఇప్పుడు డైరెక్ట్గా ఐపీఎల్కి రాబోతున్నాడు, అండ్ ఇన్ని రోజులు రెస్ట్ కూడా తీసుకున్నాడు. బట్ విరాట్ కోహ్లీ ఒక బిగ్ ప్లేయర్, ఐపీఎల్లో అతి ఎక్కువ రన్నులు ఉన్న ప్లేయర్, ఐపీఎల్లో అతి ఎక్కువ సెంచరీలు కొట్టిన ప్లేయర్. సో అతని గురించి మనం ఆలోచించాల్సిన పని లేదు. విరాట్ కోహ్లీ హై స్టాండర్డ్స్ని సెట్ చేశాడు. సో నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను, ఎవరైనా నార్మల్ బ్యాట్స్మెన్ ఒక 350, 400 రన్స్ చేస్తే అద్భుతంగా ఆడినట్టే, కానీ విరాట్ కోహ్లీ అద్భుతంగా ఆడాడు అంటే 550, 600 రన్స్ చేయాల్సిందే. సో అంత స్టాండర్డ్స్ సెట్ చేసిన బ్యాట్స్మెన్ గురించి మనం అవసరం లేదు, డిస్కస్ చేయాల్సిన పని లేదు, బాగా ఆడతాడని నాకైతే నమ్మకం ఉంది. ఇక నెక్స్ట్ రజత్ పటిదర్ లాస్ట్ మీరు చూశారు టెస్టుల్లో బాగా తిట్టుకున్నారు. సో ఆ టెస్ట్ ఫార్మాట్ని పక్కన పెట్టేయండి. బట్ రజత్ పటిదర్ T20 ఫార్మాట్ పరంగా ఫెంటాస్టిక్ ఫినామినల్ ఫామ్లో ఉన్నాడు. 150 స్ట్రైక్ రేట్ యావరేజ్గా మెయింటైన్ చేస్తూ చాలా రన్స్ చేస్తున్నాడు. సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ అవ్వచ్చు, లేకుంటే ఏదైనా లీగ్ అవ్వచ్చు. సో మరి ఆర్సీబీకి ఎలా ఆడతాడో చూడాలి, ఎందుకంటే ఫార్మాట్స్ చేంజ్ అయినప్పుడు వాళ్ళ బ్యాటింగ్ స్టైల్ మారిపోతుంది, అప్పుడు బాగా ఆడే అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ గ్లెన్ మ్యాక్స్వెల్ రీసెంట్ పర్ఫార్మెన్స్ గో టు మ్యాన్ ఆర్సీబీకి. ఎందుకంటే ఈ గ్లెన్ మ్యాక్స్వెల్ అనే ప్లేయర్ ఏ టీంలో ఉన్నా సరే నిలబడ్డాడు అంటే ఆ రోజు మ్యాచ్ వన్ సైడ్ అయిపోవాల్సిందే. సో అలాంటి ప్లేయర్ ఆర్సీబీలో. మరి గ్లెన్ మ్యాక్స్వెల్ రీసెంట్ పర్ఫార్మెన్స్ చూసాము అంటే 26, 25, 12, 120, 10, 32, 20, 31, 32. సో కొన్ని రన్స్ యావరేజ్గా కనిపిస్తుంది, ఒక బిగ్ స్కోర్ కనిపిస్తుంది. కానీ మీ స్ట్రైక్ రేట్ ఇక్కడ గమనించాలి.
222, 227, 177, 200, 221 అంటే యావరేజ్గా స్ట్రైక్ రేట్నే 200 మెయింటైన్ చేస్తున్నాడు. ఇలాంటి ప్లేయర్ ఒక 7 ఓవర్స్ 8 ఓవర్స్ నిలబడ్డాడు అంటే ఆ రోజు మ్యాచ్ ఖేల్ ఖతం దుకాన్ బంద్ అయిపోతుంది అనమాట. సో బౌలింగ్ పరంగా చూసుకున్నా సరే బిగ్ బ్యాష్ లీగ్లో బౌలింగ్ చేసినప్పుడు మ్యాక్స్వెల్ మంచిగానే బౌలింగ్ చేశాడు. ఈ ఇయర్ ఆర్సీబీకి ఇతను కీలకమైన బౌలర్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే మీకు తెలుసు స్పిన్నర్స్ రూపంలో కొంచెం వీక్గా కనిపిస్తుంది ఆర్సీబీ. ఖచ్చితంగా గ్లెన్ మ్యాక్స్వెల్ సేవల్ని యూజ్ చేసుకుంటుంది. ఇక నెక్స్ట్ కెమ్రన్ గ్రీన్. సో లాస్ట్ టైం ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ టీంలో ఉన్నాడు. ఆ తర్వాత ఏ T20 మ్యాచ్ ఆడలేదు. ఇప్పుడు డైరెక్ట్గా ఆర్సీబీ తరఫున ఆడబోతున్నాడు. బట్ అతని ఫామ్ ఎలా ఉందని చెప్పాలంటే మనం లాస్ట్ ఐపీఎల్ని మాత్రమే తీసుకోగలం అనమాట. ఎందుకంటే T20 మ్యాచ్లు మాత్రమే చూస్తున్నాం ఇక్కడ. సో మంచిగానే బౌలింగ్ చేశాడు, మంచిగానే బ్యాటింగ్ చేశాడు అనమాట. సో మరి ఇప్పుడు ఆర్సీబీకి ఎలా ఆడతాడో చూడాలి. ఇంపార్టెంట్ ప్లేయర్ అయ్యే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ సిరాజ్, ఆర్సీబీ టీంలో ఉన్న వన్ ఆఫ్ ద బెస్ట్ బౌలర్. సో లాస్ట్ ఐపీఎల్ తర్వాత కేవలం 2 T20 మ్యాచ్లు మాత్రమే ఆడాడు. సో విరాట్ కోహ్లీతో కలిసి ఆడాడు కూడా ఆఫ్ఘనిస్తాన్తో. సో సిరాజ్ మంచి ఫామ్లో ఉన్నాడా అంటే ఖచ్చితంగా ఉన్నాడనమాట. అంటే ఇది కొన్నిసార్లు వేస్తున్నాడు, మంచిగానే వికెట్స్ తీసుకున్నాడు, ఫార్మాట్కి సంబంధం లేకుండా మాట్లాడుకుంటే. బట్ T20 ఫార్మాట్ చాలా తర్వాత ఆడుతుంటాడు కాబట్టి ఎలా ఆడతాడో వెయిట్ చేసి చూడాలి. ఇక నెక్స్ట్ ఇప్పుడు మనం మెయిన్ డిస్కస్ చేయాల్సిన టాపిక్, ఎవరు ఓవర్సీస్ బౌలర్ ఉంటాడు? లాకీ ఫెర్గ్యూసన్ ఉంటాడా, అల్జరీ జోసెఫ్ ఉంటాడా, లేకుంటే రీస్ టాప్లే ఉంటాడా? సో ఇప్పుడు నేను కొన్ని విషయాలు చెప్తాను, ఆ తర్వాత మీరు డిసైడ్ కాండి. సో లాకీ ఫెర్గ్యూసన్ లాస్ట్ 10 మ్యాచెస్లో 16 వికెట్స్ తీసుకున్నాడు. అంతేకాకుండా ఒక మంచి ఎకానమీని కూడా మెయింటైన్ చేశాడు. ఇక నెక్స్ట్ రీస్ టాప్లే లాస్ట్ సౌత్ ఆఫ్రికా T20 లీగ్లో 13 వికెట్స్ తీసుకున్నాడు. కానీ ఎకానమీ ఇష్యూస్ భయంకరంగా ఉన్నాయి భయ్య. అంటే 15, 16, 14 ఈ విధంగా ఎక్కువ రన్స్ ఇచ్చేసాడు. ఇక అల్జరీ జోసెఫ్ అయితే మంచి ఫామ్లో లేడు. లాస్ట్ రీసెంట్ మ్యాచెస్ చూసుకున్నాము అంటే అది ఎకానమీ అవ్వచ్చు, వికెట్స్ అవ్వచ్చు, పెద్దగా తీసుకోలేదు. సో దీని ప్రకారం చూసుకున్నప్పుడు లాకీ ఫెర్గ్యూసన్ ప్లేయింగ్ ఎలెవన్లోకి రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది నంబర్స్ ప్రకారం. బట్ టీమ్ మేనేజ్మెంట్ ఎందుకంటే ప్రాక్టీస్ సెషన్ స్టార్ట్ చేశారు, అక్కడ ఎవరు బాగా పర్ఫామ్ చేస్తే వాళ్ళని తీసుకుంటారు. బట్ నేనైతే నంబర్స్ ప్రకారం చూసుకుంటే లాకీ ఫెర్గ్యూసన్ ప్లేయింగ్ ఎలెవన్లో ఉంటాడేమో అనిపిస్తుంది. ఇక నెక్స్ట్ ఆకాష్ దీప్ అయితే లాస్ట్ 10 మ్యాచెస్లో 11 వికెట్స్ తీసుకున్నాడు. ఖచ్చితంగా ఈ ఇయర్ అన్ని మ్యాచ్లు ఆడే అవకాశం ఉంది ఆర్సీబీ తరపున. నెక్స్ట్ మయాంక్ దగ్గర్. సో సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో 10 వికెట్స్ తీసుకున్నాడు, మంచి టచ్లో కనిపిస్తున్నాడు. సో అందుకే ప్లేయింగ్ ఎలెవన్లో కానీ ఇంపాక్ట్ ప్లేయర్ రూపంలో కానీ ఖచ్చితంగా ఆర్సీబీ టీంతో ఉండే అవకాశం ఉంది. కరణ్ శర్మ అయితే మంచి ఫామ్లో లేడు, ఇది కూడా డౌట్ లేదనమాట. కరణ్ శర్మ పైన హోప్స్ పెట్టుకుంది ఆర్సీబీ. మరి ప్రాక్టీస్ సెషన్స్లో ఎలా పర్ఫామ్ చేస్తున్నాడో మనకు తెలియదు, దాన్ని బట్టే డిసైడ్ అవుతారు. సో ఇదనమాట రెండు టీమ్స్ యొక్క రీసెంట్ పర్ఫార్మెన్స్ అనమాట ఇంపార్టెంట్ ప్లేయర్స్ది. ఇక ప్లేయర్ బ్యాటిల్ అంటే ఇంపార్టెంట్ బ్యాట్స్మెన్స్ వర్సెస్ ఆ టీంలో ఇంపార్టెంట్ బౌలర్స్ అదొకసారి చూసాము అంటే రుతురాజ్ గైక్వాడ్ వర్సెస్ మొహమ్మద్ సిరాజ్ 53 రన్స్ చేశాడు, ఒక్కసారి మాత్రమే అవుట్ అయ్యాడు, 135 స్ట్రైక్ రేట్. సో పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు, మంచిగానే బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇక నెక్స్ట్ రుతురాజ్ గైక్వాడ్ వర్సెస్ ఫెర్గ్యూసన్ 56 రన్స్ 0 వికెట్స్ 193 స్ట్రైక్ రేట్. రుతురాజ్ గైక్వాడ్ వర్సెస్ అల్జరీ జోసెఫ్ 47 రన్స్ 1 వికెట్ 188 స్ట్రైక్ రేట్. ఇక మిగతా బౌలర్స్ని ఫేస్ చేశాడు కానీ తక్కువ బాల్స్ ఆడడం 10, 9, 7. సో దానివల్ల పెద్దగా యూజ్ ఏముండదు, మనం దాన్ని మెజర్ చేయలేము. ఇక మీకు కొంతమంది అయితే ఫేస్ చేయలేదు. సో ఇక క్లియర్గా రుతురాజ్ గైక్వాడ్ వర్సెస్ ఆర్సీబీ చూసుకున్నాము అంటే ఆర్సీబీ వాళ్ళు ఇబ్బంది పెట్టిన క్షణాలు చాలా తక్కువగానే కనిపిస్తున్నాయి అనమాట. అందుకే పైన కూడా చెప్పాను, అతను మంచి పర్ఫార్మెన్స్ చేసే అవకాశం ఉంది ఫస్ట్ మ్యాచ్లో. ఇక నెక్స్ట్ రహానే వర్సెస్ కరణ్ శర్మ 52 రన్స్ 3 టైమ్స్ అవుట్ చేశాడు, 118 స్ట్రైక్ రేట్. ఇక మిగతా బౌలర్స్ అందరినీ కూడా తక్కువ సార్లు ఫేస్ చేశాడు, కొంతమందిని ఫేస్ చేయలేదు రహానే. సో దీని ప్రకారం మీరు ఇది గుర్తుపెట్టుకోండి, ఒకవేళ కరణ్ శర్మ ప్లేయింగ్ ఎలెవన్లో ఉంటే రహానే బ్యాటింగ్కి వచ్చాడంటే 100% బౌలింగ్ తీసుకుంటాడనమాట. అంటే కెప్టెన్ కరణ్ శర్మకు బౌలింగ్ ఇస్తాడు. ఇక నెక్స్ట్ మోయిన్ అలీ వర్సెస్ లాకీ ఫెర్గ్యూసన్ 31 రన్స్ 1 అవుట్ 182 స్ట్రైక్ రేట్. ఇక మిగతా వాళ్ళని పెద్దగా ఫేస్ చేయలేదు, ఫేస్ చేసినా తక్కువ బాల్స్ ఫేస్ చేశాడు, ఇంకా అవుట్ అయిన సందర్భాలు కూడా లేవు. సో ఇక నెక్స్ట్ ఆర్సీబీ బ్యాట్స్మెన్స్ వర్సెస్ సిఎస్కే బౌలర్స్. సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నేను చెప్తున్నది కేవలం T20 లీగ్స్ అనమాట, T20 మ్యాచెస్, ఇంటర్నేషనల్ T20 మ్యాచెస్ కాదు. సో ఫ్యాఫ్ డూప్లెసిస్ వర్సెస్ మోయిన్ అలీ 11 రన్స్ 2 టైమ్స్ అవుట్ అయ్యాడు, 100 స్ట్రైక్ రేట్ ఉంది. ఫ్యాఫ్ డూప్లెసిస్ వర్సెస్ మహేష్ తీక్సానా 15 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు, 125 స్ట్రైక్ రేట్ ఉంది. ఇక మీకు తెలుసు ఇంతకుముందు ఫ్యాఫ్ డూప్లెసిస్ చెన్నైలో ఉన్నాడు కాబట్టి సిఎస్కే బౌలర్ని పెద్దగా ఫేస్ చేసే ఛాన్స్ రాలేదు. ఫేస్ చేసినా సరే ఇప్పుడు లాస్ట్ కొన్నిసార్లలో పెద్దగా ఎక్కువ రన్స్ చేయలేదు, అందులో ఎక్కువ బాల్స్ కూడా ఫేస్ చేయలేదు, అవుట్ కూడా అవ్వలేదు. సో ఈ విధంగా చూసుకున్నప్పుడు ఫ్యాఫ్ డూప్లెసిస్ వర్సెస్ కొంచెం స్పిన్నర్స్ ఇబ్బంది పడుతున్నట్టు క్లియర్గా కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ కోహ్లీ వర్సెస్ జడేజా 140 రన్స్ చేస్తే 3 టైమ్స్ అవుట్ అయ్యాడు, 106 స్ట్రైక్ రేట్ ఉంది. కోహ్లీ వర్సెస్ మోయిన్ అలీ 4 రన్స్ చేస్తే ఒక్కసారి అవుట్ అయ్యాడు, 57 స్ట్రైక్ రేట్ ఉంది. ఇక మిగతా వాళ్ళందరినీ ఫేస్ చేశాడు కోహ్లీ, ప్రతి ఒక్కరిని ఫేస్ చేశాడు, మంచిగానే ఆడాడు, పెద్దగా అవుట్ అయిన సందర్భాలు కూడా తక్కువగానే ఉన్నాయి. ఒకటి అంటే ఎక్కువ రన్స్ చేసి ఒకసారి అవుట్ అయితే అది బ్యాట్స్మెన్ తప్పు అవ్వదనమాట. సో ఈ విధంగా చూసుకున్నప్పుడు మనం ఒకటి అర్థమవుతుంది అనమాట, ఆర్సీబీ బ్యాట్స్మెన్స్ అంటే ఓపెనర్స్ ఇద్దరికి కూడా స్పిన్ రూపంలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మరి చెపాక్లో స్పిన్ పిచ్ పైన ఇద్దరు ఎలా ఆడతారో చూడాలి.
ఇక నెక్స్ట్ మ్యాక్స్వెల్ వర్సెస్ శార్దుల్ ఠాకూర్ చూసాము అంటే 10 రన్స్ ఒక్కసారి అవుట్ అయ్యాడు, 66 స్ట్రైక్ రేట్ ఉంది. ఇక మ్యాక్స్వెల్ వర్సెస్ జడేజా చూసాము అంటే 70 రన్స్ ఇచ్చి జడేజా 6 టైమ్స్ అవుట్ చేశాడు మ్యాక్స్వెల్ని, 137 స్ట్రైక్ రేట్. సో ఖచ్చితంగా మ్యాక్స్వెల్కి జడేజా నుంచి థ్రెట్ ఉండబోతుంది ఈ మ్యాచ్లో. ఇక నెక్స్ట్ మ్యాక్స్వెల్ వర్సెస్ మిచెల్ శాంట్నర్ 9 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు, 128 స్ట్రైక్ రేట్. ఇక మిగతా వాళ్ళని తక్కువ సార్లు ఫేస్ చేశాడు. ఇక ఈ విధంగా ఉందన్నమాట రీసెంట్ పర్ఫార్మెన్స్. సో దీన్ని బట్టి ఎవరు బాగా పర్ఫార్మ్ చేసే ఛాన్స్ ఉందో మీకు ఒక అనాలిసిస్ అనేది తెలిసే ఉంటుంది. ఇక నెక్స్ట్ హెడ్ టు హెడ్ ఫైట్, దీనికోసమే చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు. సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ టోటల్గా 31 మ్యాచెస్లో తలబడితే ఇప్పటివరకు ఐపీఎల్ హిస్టరీలో, అందులో సిఎస్కే 21 మ్యాచెస్లో గెలిస్తే ఆర్సీబీ 10 మ్యాచెస్లో మాత్రమే గెలిచింది. అదే టైంలో బ్యాటింగ్ ఫస్ట్ చేసినప్పుడు సిఎస్కే 10 టైమ్స్ గెలిస్తే ఆర్సీబీ 6 టైమ్స్ గెలిచింది. ఇక బ్యాటింగ్ సెకండ్ చేసినప్పుడు సిఎస్కే 11 టైమ్స్ గెలిస్తే ఆర్సీబీ 4 టైమ్స్ మాత్రమే గెలిచింది. బట్ లాస్ట్ 3 మ్యాచ్లు అంటే సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ జరిగినప్పుడు సిఎస్కే 2 సార్లు గెలిస్తే ఆర్సీబీ ఒకసారి గెలిచింది. ఇక ఈ చెన్నై గ్రౌండ్లో, చిదంబరం స్టేడియంలో, చపక్ స్టేడియంలో ఇప్పటి వరకు 2 టీమ్స్ మధ్య 8 మ్యాచ్లు జరిగితే అందులో ఒక్క మ్యాచ్లో మాత్రమే ఆర్సీబీ గెలిచింది. ఆ ఒక్క మ్యాచ్ కూడా 2008లో జరిగింది. అంటే తర్వాత జరిగిన ఏ మ్యాచ్లో కూడా ఆర్సీబీ సిఎస్కే పైన గెలవలేదు. ఇది ఇంపార్టెంట్ ఫ్యాక్ట్, దీన్ని గుర్తుపెట్టుకోండి. ఇక చెన్నై పిచ్ రిపోర్ట్, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలా మంది చెన్నై పిచ్ అనగానే బ్యాటింగ్ విచ్ సూపర్ వికెట్ అంటూ ఉంటారు. బట్ నా దృష్టిలో చెన్నై పిచ్ అనేది పూర్తి బ్యాటింగ్ పిచ్ కాదు, ఇది బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ మాత్రమే. దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే చెన్నై స్లో పిచ్ అండ్ అలాగే స్పిన్ పిచ్. సో స్పిన్నర్స్కి అద్భుతంగా అనుకూలిస్తుంది, స్లో వేరియేషన్స్, స్లో బౌలర్స్కి అద్భుతంగా అనుకూలిస్తుంది. బ్యాటింగ్ ఫ్రెండ్లీ ఎందుకు అంటారు అంటే, ఒకవేళ ఏ టీంలో అయినా సరే స్పిన్ను బాగా ఆడే బ్యాట్స్మెన్స్ అండ్ అలాగే స్లో బాల్స్ని బాగా ఆడే బ్యాట్స్మెన్స్ ఉండి లాస్ట్ వరకు నిలబడితే ఆ రోజు వాళ్ళు మంచి రన్స్ చేయడానికి చాలా అవకాశం ఉంటుంది. ఎందుకంటే స్లో వికెట్స్ పైన బ్యాట్స్మెన్స్ ఎక్కువసేపు క్రీజ్లో ఉండలేరు అనమాట. ఒకవేళ హిట్టింగ్ చేసిన తర్వాత ఏదో బాల్ అవుట్ అవ్వాల్సింది, ఎందుకంటే స్లోగా బాల్స్ వచ్చినప్పుడు బలంగా కొట్టాల్సి వస్తుంది. ఆ టైంలో క్యాచ్ అవుట్ అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. సో అందుకే అనమాట ఇది ఒక మంచి ఫ్రెండ్లీ వికెటే, కానీ ఎక్కువగా స్లో వైపు టర్న్ అవుతుంది. హై స్కోరింగ్ మ్యాచ్ అంటే 190, 200 రావడం కష్టం. 170, 160, 180 వరకు టచ్ అవ్వచ్చు, అది కూడా మంచిగా బ్యాటింగ్ చేస్తేనే. ఇక నెక్స్ట్ టోటల్ మ్యాచెస్ చూసాము అంటే ఈ గ్రౌండ్లో 76 జరిగితే అందులో ఫస్ట్ టైం బ్యాటింగ్ చేసిన టీం 46 గెలిచింది, సెకండ్ టైం బ్యాటింగ్ చేసిన టీం 30 మ్యాచెస్లో గెలిచింది. అంటే ఐపీఎల్ మ్యాచెస్ గురించి చెప్తున్నాను. ఇక నెక్స్ట్ హై స్కోర్ చూసాము అంటే ఇక్కడ 246 ఉంది సిఎస్కేదే. ఇక నెక్స్ట్ లో స్కోర్ చూసాము అంటే 70 ఉంది, అది కూడా ఆర్సీబీదే. సో ఆ రెండు టీమ్స్ మధ్య ఇప్పుడు మ్యాచ్ జరగబోతోంది. ఇక నెక్స్ట్ ఇక్కడ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ అన్నది 163 ఉంది, యావరేజ్ సెకండ్ ఇన్నింగ్ స్కోర్ అన్నది 150 ఉంది. సో ఇప్పుడు చెప్పాను కదా హై స్కోరింగ్ పిచ్ కాదు ఇది, యావరేజ్ చూసినప్పుడు కూడా మీకు తెలిసిపోతుంది. ఇక నెక్స్ట్ ఇక్కడ లాస్ట్ 2 మ్యాచ్లు చూసుకున్నాము అంటే సిఎస్కే ఆడినప్పుడు ఒక మ్యాచ్ గెలిచింది, ఒక మ్యాచ్ ఓడిపోయింది. సో ఇప్పుడు మీరు చెప్పండి, టోటల్గా ప్రతి ఒక్క డీటెయిల్ మీరు తెలుసుకున్నారు. ఇప్పుడు మరి ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారో మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో నేనేమనుకుంటున్నాను అంటే 100%లో అంటే ఏ మ్యాచ్లో ఒక 100% మనం క్రైటీరియా తీసుకున్నాము అంటే 70 to 75% సిఎస్కే గెలవడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే నేను ఇప్పుడు మీకు నంబర్స్ చూపించాను, దాని ప్రకారం చెప్తున్నాను. బట్ మ్యాచ్ జరిగే రోజు ఒక్క బ్యాట్స్మెన్ చాలు, ఒక్క బౌలర్ చాలు మ్యాచ్ను ఒక్క సైడ్ టర్న్ చేయడానికి, అది ఆర్సీబీ గెలవడానికైనా సిఎస్కే గెలవడానికైనా. సో మనం ఎన్ని మాట్లాడుకున్నా ఆ రోజు ఎవరు ఆడితే వాళ్ళే గెలుస్తారనమాట. సో బట్ ఫేవర్ అనేది సిఎస్కేకి ఉంది, కానీ ఇది ప్రిడిక్షన్ ఫైనల్ కాదు. టెలిగ్రామ్ ఛానల్లో మీకు మెయిన్ ప్రిడిక్షన్ దొరుకుతుంది టాస్ పడిన వెంటనే. ఎందుకంటే పిచ్ రిపోర్ట్ చేంజ్ అవ్వచ్చు, లేకుంటే టాస్ ఓడిపోయడం బట్టి గెలవడం బట్టి కూడా ప్రిడిక్షన్స్ కొన్నిసార్లు మారుతూ ఉంటాయి. అందుకే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, మీకు మెయిన్ ప్రిడిక్షన్ టాస్ పడ్డాక తెలుస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ వన్స్ అగైన్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.